సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదార విందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ నానాసాహెబ్ బహుకరించిన బాబా చిత్రపటాన్ని ఆయి తన పూజలో పెట్టుకొని నిత్య పూజా విధి ఆరతి చేసుకుంటూ బాబా నామాన్ని నిత్య జపం చేయసాగింది. అలా కొన్ని రోజులు గడిచాయో లేదో నానాసాహెబ్ షిరిడి వెళ్తున్నారని తెలిసి తాను కూడా బాబా దర్శనానికై వస్తాన్ని నానాసాహెబ్ను అభ్యర్థించి ఆయనతో పాటుగా ఆయి షిరిడి బయలుదేరింది. తద్వారా షిరిడి సాయి సంస్థాన్ నిర్మాణం అనేటువంటి బృహత్తర కార్యానికి పునాది రాయి పడిందని చెప్పుకోవచ్చు. ఇక జీవితంలోని మిగిలిన రోజులు తన లక్ష్య సాధన దిశగా సద్గురు సాన్నిధ్యంలో గడిపే సమయం ఆసన్నమైందని తెలిసిన ఆయి శాశ్వతంగా ఇంటిని వదిలి వచ్చేసింది. షిరిడి వచ్చేటప్పుడు తన వెంట తెచ్చుకున్నటువంటి ఆస్తి కేవలం 2 ముతక పంచెలు. ఆ పంచెనే ఆ రోజులలో విధవరాలైనటువంటి స్త్రీలు చిరగా కట్టుకునేవారని చెప్పి చెప్తారు. ఒక బొంత, ఒక దుప్పటి, ఒక లోట, ఆమె గ్రంథ గురువు ఏకనాథ భాగవతం మరియు సంత్ తుకారాం మహారాజ్ అభంగాల గ్రంథం, ఇవిగాక ఒక ఇత్తడి లోహంతో చేసినటువంటి ఒక రాధాకృష్ణుల బొమ్మ ఆమె చివరి శ్వాస విడిచే వరకు ఆమె వంటూ వస్తువులు అవే. జీవితంలో అన్ని ప్రాపంచిక భావాలను, బంధాలను, బాధ్యతలను, ఆశలకు అతీతమై కేవలం పారమార్థిక ప్రవాసమే ఊపిరిగా, పరమాత్మునితో విలీనమే లక్ష్యంగా పట్టుమని 25 ఏళ్ళు కూడా నిండని వయసులో అసాధారణ భక్తురాలైనటువంటి ఆ తల్లి షిరిడిలో అడుగిడింది. తద్వారా షిరిడి సాయి చరిత్రలో ఒక నూతన అధ్యాయానికి అంకురార్పణ జరిగిందని చెప్పుకోవచ్చు. ఒక నవశక నిర్మాణానికి నాంది పలికింది. ఒకసారి సంత్ నామదేవును భగవంతుడు ఎప్పుడు నీకు దర్శనం ప్రసాదిస్తాను అని అడిగితే, ఎప్పుడైతే నేను అన్ని బంధాలను, స్నేహాలను వదిలివేయగలుగుతానో అప్పుడే భగవంతుడు వస్తాడు అని నామదేవ్ సమాధానమిస్తారు. సరిగ్గా అటువంటి మానసిక స్థితితోనే షిరిడి ఆయి ఆగమనం జరిగిందని చెప్పుకోవచ్చు. షిరిడి చేరుకున్నాక ముఖానికి నిండా ముసుగు కప్పుకొని దూరం నుంచే బాబాకు నమస్కరించుకుంది ఆయి. తన హృదయంలో సూక్ష్మ రూపంలో దోబూచులాడుతూ తనలో తీవ్ర భక్తి భావాన్ని జరింపజేసినటువంటి జగన్నాథుడే స్థూల రూపంలో సాయిగా పాడుబడిన మసీదులో కొలువుదీరిన వైనం ఆయికి అర్థమైంది. నిజానికి సద్గురు యొక్క తేజోవంతమైన సూక్ష్మ రూపాన్ని దర్శించుకున్నటువంటి సద్భక్తుడు బాహ్యంగా భౌతికంగా చేసే విధి కానీ విన్నపాలు కానీ ఏమీ ఉండవు. ఒకసారి హృదయంలో సద్గురువు దర్శనమయ్యాక ఇక సద్భక్తుని హృదయంలో అనన్య విషయాలు ఆతంకించి కేవలం సద్గురువు ఉపస్థితి మాత్రమే అవతరించి ఉంటుంది. అటువంటి అత్యున్నతమైన పారమార్థిక స్థితిలో బాహ్యంగా జరిగే సమాచార మార్పిడి ఏమీ ఉండదు. కారణం సద్గురువు యొక్క సూక్ష్మ రూపం సద్భక్తుని సూక్ష్మ రూపంతో హృదయంలోనే కలిసి ఉంటాయి. ఆ పైన జరిగే చర్యా విధానం అంతా కూడా హృదయంలోనే చోటు చేసుకుంటుంది. అంటే సద్భక్తుడు తన హృదయంలోని నియోజిత సద్గురువుతో మాట్లాడుతాడు. అందువలన బాహ్యంగా ఎటువంటి సంపర్కాలు, సంప్రదింపులు ఉండవు. ఒక విధంగా ఆ స్థితి ఎటువంటిదంటే ఒకరి హృదయంలోనే ఇద్దరు ఉండి ఆ ఇద్దరు ఒకటయ్యే దిశగా అడుగులు పడే ఒక అవర్ణీయ పారమార్థిక ఉచ్చస్థితిగా చెప్పుకోవచ్చు. కనుకనే ఆయి మిగిలిన భక్తులు మాదిరి బాబా వద్దకు వెళ్ళి ఆయనను ప్రత్యక్షంగా దర్శించుకునేది కాదు. ఎన్నడూ నేరుగా ముఖత మాట్లాడేది కాదు. అసలు బాబా ఉన్నప్పుడు మసీదులోకి కానీ చావడిలో కానీ ఆయి అడుగు పెట్టేది కాదు. కానీ బాబా వివిధ భక్తులకు ఇచ్చిన ఆజ్ఞలను వారు చెప్పకముందే ఆయి వారితో చెప్పేది. ఒకసారి అయితే ఒక అడుగు